దసరా సినిమాలకు కూడా సంక్రాంతి సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అయితే ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడగా ఈసారి దసరాకు సినిమాల జాతర ఉన్న పెద్ద హీరోలకు సంబంధించిన మాత్రం ఏమీ లేవు. ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లో గోపీచంద్ నటించిన విశ్వం, రజనీకాంత్ వెట్టాయన్, సుహాస్ జనక అయితే గనక, సుధీర్ బాబు మానాన్న సూపర్ హీరో లాంటి సినిమాలు అయితే ఉన్నాయి. మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన మూవీ విశ్వం చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మరోసారి అతని మార్క్ కామెడీ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా మూవీ శుక్రవారం అక్టోబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ వెట్టాయన్, జైలర్ బ్లాక్ బస్టర్, లాల్ సలాం డిజాస్టర్ తర్వాత రజనీ నటించిన ఈ సినిమా గురువారమే అక్టోబర్ 10న థియేటర్స్ లోకి వస్తుంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. సుహాస్ నటించిన మూవీ జనక అయితే గనక ఈ సినిమా దసరా రోజే అంటే శనివారం అక్టోబర్ 12న రిలీజ్ కానుంది. నిజానికి గత నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఏపీ తెలంగాణ వరదల కారణంగా వాయిదా పడింది. మానాన్న సూపర్ హీరో మూవీలో సుధీర్ బాబు నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్స్ లోకి రాబోతుంది. గతేడాది హంట్, ఈ ఏడాది హరోమరా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ సాధించలేకపోయిన సుధీర్ బాబు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జా నటించిన మూవీ మార్టిన్ శుక్రవారం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. దీంతో తెలుగులోనూ వస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన జిగ్రా కూడా శుక్రవారమే అంటే అక్టోబర్ 11నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఓ అక్క చేసే ప్రయత్నమే ఈ జిగ్రా మూవీ. నార్నే నితిన్ నటించిన మూవీ శ్రీ 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 రాజావారు గురువారం అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. అదే రోజు రజనీకాంత్ నటించిన వెట్టాయన్ కూడా తెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.